నేను నా మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ వచ్చి యాక్చువల్గా నేను మంత్ కూడా నేను తినలేదు ఇవి డే వైగా తిన్నాను. ఇంకొకటి ఏంటంటే వీటిని నేను ఇంకా ఇందులో జియా సీడ్స్ యాడ్ చేసి నైట్ టైం మొత్తం నానబెట్టి ఒక బనానా కానీ యాపిల్ కానీ అలాగా లేదు క్యారెట్తో కూడా నేను జ్యూస్ చేసుకొని తాగాను. తాగితే ఆఫ్టర్నూన్ వరకు ఆకలి ఉండదు. అసలు ఎంత హెల్దీగా ఉంటాము అనేది నన్ను చూసి మీరు తెలుసుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఒక్కటి కూడా ఉండదు. ఎందుకు అంటే వీటిలో ఏ కెమికల్ కలవదు కాబట్టి. చూడండి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్క స్పూనే యూస్ చేశాను నేను. నువ్వులు కంపల్సరీగా వాడండి. నువ్వులు చాలా హెల్దీ. నాకు తెలిసిన వరకు నువ్వులు చాలా మంచిది. ఇప్పుడు ఇగోండి ఇవి సాల్ట్ ఉంటాయి, స్వీట్ ఉంటాయి. ఇవి వచ్చి ఉసిరి అనమాట. డ్రై చేస్తారు, ఎండబెడతారు, ఆల్మండ్ అనమాట. సో దీన్ని కట్ చేసేసి పీసెస్ లాగా మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వేడి చేసుకొని కొంచెం వేపుకొని తింటే నిజం చెప్తున్నా కడుపు నిండిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి నాది చాలా ఎర్లీగా ఉంటుంది, 12:30. దాని తర్వాత ఈవినింగ్ డిన్నర్ వచ్చేసేసి 7 to 6 లోపు అయిపోతుంది. దానివల్ల నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది నేను మీకు కావాలి అంటే నా ముందున్న ఫోటో పెడతాను. మీరే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ ఇలా వచ్చేసి ఇంతలా ఉన్నాయి. నాకే ఆశ్చర్యం వేసేది, ఏంటి ఇంతలా ఉన్నాను, తగ్గగలనా అయ్యో అని. ఎన్ని వీడియోస్ చూసినా నాకు ఏది రిజల్ట్ తెలియలేదు. సో నాకు తర్వాత నాది నేనే ఫుడ్ తగ్గించుకోవాలి అని అంత తినే అన్నాన్ని ఇంతే పెట్టుకున్నాను, ట్రై చేశాను. ఈరోజు నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు ఇలాగే ట్రై చేయటం వల్ల 10 kgs తగ్గాను. సీరియస్లీ 10 kgs విత్ ప్రూఫ్ కూడా కావాలి అంటే వీడియో పెడతాను నేను. చూడండి, ఇవి వేపుకొని తినాలి గోరువెచ్చగా. చాలా టేస్ట్ ఉంటాయి. అలా అని చండాలంగా ఉంటాయి అని అయితే నేను చెప్పను, చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి తిని ఏ ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు. జ్యూస్ చేసుకొని తాగాలి అంటే జియా సీడ్స్ యాడ్ చేసుకొని తాగండి, ఇంకా వెయిట్ లాస్ అవుతారు. జియా సీడ్స్ అనేది చాలా వెయిట్ లాస్కి ఎక్కువగా అవకాశం ఇస్తుంది. దాని తర్వాత వచ్చేసేసి హాట్ వాటర్ మీరు తాగగలిగి జాబ్ చేస్తున్నారు అంటే అక్కడ కూడా ఈ మధ్య ఉంటున్నాయి. లేదు అనుకుంటే మ్యాక్సిమం హాట్ వాటరే ప్రిఫరెన్స్ ఇవ్వండి. బాగా కాలాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పట్టుకున్నాను చూడండి, గోరువెచ్చలు. ఎందుకంటే లోపల ఉన్న కొలెస్ట్రాల్ అనేది కొవ్వు అంటారు కదా, సో అలాంటి వేస్ట్ పదార్థాన్ని చిన్నగా తీసేస్తుంది బయటికి. నాకైతే రిజల్ట్ తెలిసింది, మీకు కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు చెప్తున్నా నేను. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక నచ్చితే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మెడిసిన్ వాడి హెల్త్ ఇష్యూస్ వచ్చే కన్నా ఇది బెస్ట్ అని నా ఆలోచన. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.